2 తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క వింత అనుభవం. అండ్ ఎప్పటినుంచో గెలిచిన మహామహులు ఓడిపోయారు. అసలు గెలుస్తారో లేదో అనుకున్న వాళ్ళు గెలిచారు. అండ్ కంచుకోట అని చెప్పుకున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ ఓడిపోయారు. ఫైర్ బ్రాండ్స్ అందరూ ఓడిపోయారు. మొత్తం ఏంటంటే ఈసారి ప్రజల తీర్పు ఎలా వచ్చిందంటే సంథింగ్ ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్‌గానే వచ్చింది. అండ్ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వార్త మాట్లాడుకునే ముందు అందరి దృష్టి బర్రెలక్క మీదకి మళ్ళింది. బర్రెలక్క అలియా శిరీష ఈమె డిగ్రీ చదివింది. గవర్నమెంట్ ఉద్యోగాలు రాస్తే ఈమెకి రాలా. చూడండి ఫ్రెండ్స్ బర్రెలు కాస్తున్నా అని చెప్పి కరోనా టైంలో ఆమె పెట్టినటువంటి ఒక వీడియో బాగా పాపులర్ అయ్యి, ఇన్‌స్టాలో బాగా ట్రెండ్ అయ్యి, ఆమె ఒక చిన్న సెలబ్రిటీ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేసింది, అనుకోకుండా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి భారీ ప్రజాదరణ అయితే పొందింది. ఎన్ఆర్ఐలు కూడా ఫండ్స్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. అండ్ రోజుకు 300, 400 మందికి భోజనాలు పెట్టింది ఆ ఏరియాలో. సాధారణ మహిళ బాగా పాపులారిటీ సంపాదించింది యాక్చువల్‌గా చెప్పాలి అంటే. అలాంటి బర్రెలక్క అప్పుడు కూడా ఎంత కాదన్నా 5,500,000 ఓట్లయితే కొల్లగొట్టింది ఆ నియోజకవర్గం కొల్లాపూర్‌లో. ఇప్పుడు నాగర్ కర్నూల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే బర్రెలక్క మీదకి కూడా కొంచెం దృష్టి మళ్ళింది. ఇకపోతే గతంలో ఉన్న ఆదరణ ఇప్పుడు లేకపోవడం, గతంలో ఇచ్చినటువంటి ఫండ్స్ ఇప్పుడు రాకపోవడం వల్ల ఆమె ఏదో తూతూ మంత్రంగా ప్రచారం చేసింది. అయినప్పటికీ జనాల్లోకైతే ఏదో రకంగా వెళ్ళింది. కానీ ఆమెకి పోలైన ఓట్లు మాత్రం 3,000 మాత్రమే. అంటే 0.25% ఆ నియోజకవర్గంలో 12వ స్థానంలో ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే అక్కడ 4,500 చిల్లర ఓట్లు నోటాకొచ్చాయి. కానీ బర్రెలక్కకి మాత్రం 3,000 ఓట్లే పడ్డాయి. ఏంటి ఈ వ్యతిరేకత? ఈ మధ్య కాలంలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అంతకుముందు ఇన్‌స్టా రీల్స్ చేసిన తర్వాత పాపులారిటీతో చాలా ప్రమోషనల్ యాడ్స్ చేసింది. ఎన్నెన్నో బ్రాండ్స్ ప్రమోట్ చేస్తా, మొన్నే పెళ్లి చేసుకొని అండ్ నాకు చిన్న గొడవలుంటే అవి అన్నీ సద్దుమణిగి ఒక రకంగా అయితే జీవితాన్ని సాగదీస్తుంది. సో, బర్రెలక్క అలియాస్ శిరీష శకం ముగిసిందా అంటే ముగియలేదు. ఆవిడ మళ్ళీ బిగ్ బాస్‌లోకి అడుగు పెడుతుంది. మళ్ళీ ఇంకో కొత్త ట్రెండ్ సృష్టించబోతుందని చాలామంది వాదిస్తున్నారు. ఎలా అయితే పల్లవి ప్రశాంత్ సాధారణ రైతు బిడ్డగా గెలిచాడో, అలాగే బర్రెలక్క కూడా ఈసారి బిగ్ బాస్ విజేతగా నిలుస్తుందేమో. ఆమె కూడా బాగానే పోట్లాడుద్ది, బాగానే అరుస్తది, చాలా యాక్టివ్‌గా ఉంటది. పొలం పనులు చేసిన ఆడపిల్ల మంచిగా గేమ్స్ ఆడుద్ది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మరి చూద్దాం బర్రెలక్క బ్రెయిన్ ఒకవేళ బిగ్ బాస్‌లోకి అడుగు పెడితే ఎంతవరకు వర్కౌట్ అవ్వుద్దో లేదో. బర్రెలక్క శకమైతే ఇప్పట్లో ముగిసే అవకాశం అయితే లేదు. ఎలక్షన్ అయిపోయింది కాబట్టి అందరూ అయిపోయిందిలే అనుకున్నారు. బట్ నథింగ్ లైక్ దట్. ఆమెకి ఇంకా ఇన్‌స్టా ద్వారా కొద్దో గొప్ప సంపాదిస్తూనే ఉంది. అండ్ ఈసారి బిగ్ బాస్‌కొస్తే మాత్రం ఆమె క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. తర్వాత స్టార్మాలో జరిగే చిల్లా చితకా ప్రోగ్రామ్స్ అన్నిటికి వీళ్ళు గెంతడానికి వస్తా ఉంటారు. అలా సాధారణ బర్రెలక్క ఈరోజు సెలబ్రిటీగా మారింది అండ్ మారబోతుంది. అండ్ ఫ్యూచర్‌లో మేబీ ఏమన్నా సినిమా అవకాశాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. థాంక్ యూ సో మచ్.